యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 15th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునక. దేశ విదేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల మన ప్రియులందరిపైన దైవ దీవెనలు కుమ్మరించబడునుగాక. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే బలమైన ఆత్మాభిషేకంతో నింపబడతాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప విజయాలు ఇస్తారు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో శత్రువు గుర్తిస్తాడు, సాతాను. అలాగే ప్రపంచమంతా వారి కీర్తి వ్యాపిస్తుంది. అంతే. ఆనాడు జాషువాని దేవుడు లేవనెత్తిన తర్వాత, జాషువా ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయడం మొదలుపెట్టిన తర్వాత అతని కీర్తి దేశమంతటా, ప్రపంచమంతటా వ్యాపించిందండి. దేవుడు నామనికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించాలని, నీకు తోడై ఉండాలని, నిన్ను గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు. నంబర్ 1, మొదట రక్షణ పొందావా? రక్షణ పొందకపోతే రక్షణ పొందు. రక్షణ పొందిన నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని దగ్గరగా జీవిస్తున్నావా? దూరంగా ఉంటున్నావా? ఏదో అవసరం వచ్చినప్పుడే, సందర్భం వచ్చినప్పుడే ప్రార్థిస్తున్నావా? అలా కాకుండా యెహోషువ వలె దేవుని మీద ఆధారపడడం. యెహోషువ దేవుని దగ్గరగా, దైవజనుడి దగ్గరగా సంఘాన్ని ఆనుకుని అడుగులేశాడు. దేవుని హత్తుకున్నాడు, విధేయుడయ్యాడు. అంతే. దేవుడు విశ్వాస వీరుడుగా లేవనెట్టి అభిషేకించి గొప్ప ఘనమైన కార్యాలు చేశాడు. అంతే. అతని కీర్తి దేశ విదేశాల్లో వ్యాపించింది. దేవుని నామాన్ని మహిమ కలిగింది. నిన్ను నన్ను అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక దేవుని ఆత్మకు చోటిస్తావా? దేవుని ఆడ చోటిస్తే గొప్ప కార్యాలని ద్వారా చేస్తారు. బలమైన ఆత్మ అభిషేకం నీ పైన ఉంటుంది. అంతే. విజయాలు దేవుడు ఇస్తాడు. అపజయాలు విజయాలుగా మారిపోతాయి. సమస్యలు సాక్ష్యాలుగా మారుతాయి. శత్రువు నీ పాదాల కింద సాగిలు పెడతాడు. అంతే. ప్రార్థన. ఆశ్చర్యకరుడ నీ కొందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడా. అవును నాయనా, ఆనాడు యెహోషువకు తోడైన ద్వారా అతని కీర్తి ప్రపంచమంతా, దేశమంతటా వ్యాపించింది. నాయన, మీరు మాకు తోడుగా ఉండండి, పరిచర్య తోడుగా ఉండండి. ఏ బిడ్డను విడిచిపెట్టొద్దు. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు రాకడానికి సిద్ధపడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుని నీకు విధేయులు అవ్వాలి. యెహోషువ వలె నేను హత్తుకుని జీవించాలి. ఆ కృప నాకు, మాకు అందరికీ దయచేయండి. నేను దినమున సండే గొప్ప విజయాలు ఇచ్చావు, వేలాది మంది నడిపించావు. స్తుతులయ్యా. అయ్యా, బలమైన ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి. ఏ బలహీనత, ఏ భక్తిహీనత, చీకటి వాటి ప్రభావాలు ఎవరమే పెంచనివ్వద్దు. ప్రతి కాడిని విరగొట్టండి, ప్రతి చీకటిని తొలగించండి. మీ కృపాక్షేమాలు మాకు తోడయించి గొప్ప దీవెనతో నింపండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. నాయనా, వ్యక్తిగత సమస్యలన్నీ సాల్వ్ అవ్వాలా. మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా బలంగా ఉండాలి. అద్భుత రీతిలో స్వస్థపరచండి. ఎవరి వ్యాధులు వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని వేయిస్తున్నాములు వేళ్లతో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. మీరే గద్దించి విడుదలిచ్చి స్వస్థపరచండి, దీవించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. నాయన, జాబ్స్ ఇవ్వండి. నాయన, మంచి జాబ్స్ ఇవ్వండి. నాయన, కొన్ని కంపెనీ లే ఆఫ్స్ ఇస్తాయి. అందులో మా బిడ్డలో నాయన ఆ లే ఆఫ్లో, ఆ లిస్టులో ఉండకూడదు. అద్భుత రీతిలో మెరాకిల్ చేసి ప్రొటెక్ట్ చేయండి. కృపాక్షేమాలు ఇవ్వండి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, మంచి బిజినెస్లు ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. దీవెనతో నింపండి. నీకు విరోధకుడు ఏ శక్తి కూడా పనిచేయనివ్వదు. విద్యార్థులను దీవించండి, యవనస్తులు దీవించండి, వృద్ధులు దీవించండి, స్త్రీలను దీవించండి, పురుషులు దీవించండి. ఎవరిని తొట్టెళ్ళుకోకుండా ప్రొటెక్ట్ చేసి సంఘం రోజు రోజుకు బలపరచండి. సంఘం యొక్క అవసరాలు తీర్చండి. ఆ ప్రామిస్లో యొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చి కృప తీరువండి. ఇక్కడ సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా రావడానికి మీరు డోర్స్ ఓపెన్ చేయ మార్గా సాధన చేయండి. అన్ని విషయాలని దీవెన మాకు తోడయించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించండి. మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అవ్వాలి. గర్భాలు లేని బిడ్డలు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. కుటుంబ కలహాలు విడిపించండి. సమాధానం ఇచ్చి నడిపించి చీకటి తరగతి ఈ రోజంతట్లో గొప్ప చేయండి. ప్రయాణాల్లో, పనుల్లో అన్నింటిలో తోడయండి. రైతుల్ని అందరినీ దీవించి కృపాక్షేమాలు తోడించి నడిపించుకుని మహిమించండి. విదేశాల్లో మా బిడ్డల్ని, ఇతర రాష్ట్ర మా బిడ్డలను కూడా బ్లెస్ చేసి బలపరిచి దీవించి ప్రతి ఒక్కరు అవసరాలు తీసి ప్రొటెక్ట్ చేయండి. గొప్ప జయనండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోషువకు తోడైన దేవుడు మనకు తోడయ్యుండి గొప్ప కీర్తిని, ఖ్యాతిని దేవుడు మనకి పరిచర్యకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అభిషేకించబడిన బిడ్డ ధైర్యం అడుగులువే. విశ్వాసం విజయాలు ఇస్తుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.